ఉమ్మడి మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. అల్లాదుర్గ మండలంలోని ముప్పారం, బహిరన్ దిబ్బ, చేవెళ్ల గ్రామాలకు వెళ్లిన రహదారిపై చెట్లు నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. తోగుడెల రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం పడిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పండ్లు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మామిడికాయలు నేలరాలాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుంది మా ప్రతినిధి క్రాంతి కుమార్ ద్వారా. రైట్, ఏదైతే నిన్న కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం ఒక విషయం అయితే, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాసి లేదంటే నిరసనలు తెలియజేస్తున్నటువంటి పంట మొత్తం కూడా నిన్న అకాల వర్షం కారణంగా తడిసిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, మెదక్ ప్రతినిధి క్రాంతి కుమార్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ క్రాంతి, రైతులు ఏం చెప్తున్నారు? నిన్న పడినటువంటి అకాల వర్షానికి మనం విజువల్స్ చూస్తున్నాం, ఎంత ఈదురుగాలు బీభత్సం సృష్టించాయనేది. పంట కూడా పూర్తిగా తడిసిపోయినట్టు తెలుస్తుంది ధాన్యం అనేది. డీటెయిల్స్ అంటే ఆశా, నిన్న సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులు, వడగండ్ల వర్షానికి తీవ్ర నష్టం ఏర్పడింది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు ఇరిగిపోయి కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెట్టుకొని పడిగాపులు కాస్తున్న రైతులకైతే తీవ్ర నష్టం జరిగింది. వర్షానికి మొత్తం ధాన్యం తడిసిపోయింది. అంతేకాకుండా ఎక్కడైనా కొంతమంది పట్టాలు అవి కప్పుకున్నా కూడా గాలి దుమారానికి ఆ పట్టాలు కూడా ఎగిరిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వర్షానికి మొత్తం కూడా ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. దాంతో పాటు కొన్ని చోట్ల మామిడి తోటలు కూడా విపరీతంగా నష్టపోయి వడగళ్లకు, ఈదురుగాళ్ళకి కోతకి సిద్ధంగా ఉన్న మామిడికాయలన్నీ నేలపాలు అయిపోయాయి, రాలిపోయాయి. దాని తర్వాత ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ తీవ్రత ఎక్కువగా మనకి సిద్దిపేట జిల్లా తోగూట, మెదక్ జిల్లా అల్లాదుర్గం ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దీంతో పాటు మరికొన్ని మండలాల్లో కూడా దీన్ని విపరీతంగా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం అల్లాదుర్గం మండలం ముప్పార, బహిరన్ దిబ్బ, చేవెళ్ల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపై చెట్లు విరిగి వాహనదారుల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోయింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు కూడా నీళ్లు పెద్దగా వచ్చి చేరాయి. కొన్ని ఇండ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. దీంతో వాళ్ళు నిలవ నీడ లేకుండా తయారైన పరిస్థితి ఉంది. ఆశ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.